చుట్టరికం నేర్పే పాఠాలు చాలా ఉంటాయి కదా, అదేంటి అని అంటారా? నా జీవితంలో నాకైతే చుట్టాలు ఎక్కువ పాఠాలు నేర్పారనమాట. అది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో తప్పేదో ఒప్పేదో మీరు చెప్పండి, వింటాను. ఓకేనా? ఎందుకంటే ఇంకా సరే తిట్టుకోలేను కూడా, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. అది ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి నా జాగ్రత్తలో నేను ఉంటాను. మీరు మంచా చెడా అనేది మాత్రం మీరు చెప్పండి. మా వారు తీసుకొచ్చి ఇంట్లో సకలం అన్నీ జరుపుతూ ఉంటే నేను ఏ పని చేయకోకుండా ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. ఏ పని చేయకోకుండా అంటే అలా అని చెప్పేసి పని మనుషుల్ని పెట్టించుకొని చేయించుకునే అంత కాదు, మా పనులు మేము చేసుకునే అంత. అయితే మా ఇంటికి హాస్పిటల్ కూడా చాలా దగ్గర. హాస్పిటల్కి ఎవరు వచ్చినా కూడాను మా ఇంటికే వచ్చేవాళ్ళు. మార్కెట్కి వచ్చినా కూడా మా ఇంటికే వచ్చేవాళ్ళు. గోల్డ్ షాపులకు వచ్చినా కూడా మా ఇంటికే వచ్చేవాళ్ళు. అంటే భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడాను భోజనం చేసే వెళ్ళేవాళ్ళు తప్ప భోజనం పెట్టకోకుండా నేను ఏ రోజు పంపించలేదు. అలా చేసి పెట్టేదాన్ని. ఆయన ఎప్పుడు ఎంత ఖర్చు అవుతుందని ఏ రోజు లెక్కేయలేదు. నేను ఇంత పని ఎందుకు చేయాలి అని చెప్పేసి ఏ రోజు ఆలోచించలేదు. నా వాళ్ళైనా మా ఆయన తరపున వచ్చినా, నా తరపున వచ్చినా, ఆఖరికి ఫ్రెండ్స్ సర్కిల్లో నా ఫ్రెండ్స్ తరపున వచ్చినా కూడాను అందరికీ చేసి పెట్టాను. ఎప్పుడు కష్టంగా ఫీల్ అవ్వలేదు, ఇబ్బందిగా నేను అనుకోలేదు. అలా చేసి పెడుతూ ఉంటే లాస్ట్కి ఒకరోజు నా పరిస్థితి ఎలా వచ్చిందంటే కొంచెం డౌన్ అయింది. అంటే ఏమీ లేని స్థాయిలోకి వచ్చాము. అంటే నమ్మి మోసపోయా అనమాట. నా అనుకున్న వాళ్ళనే నేను నమ్మాను. నమ్మటం వల్ల మోసపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే రూపాయి లేకుండా పోయిందో అప్పుడే రావడం మానేశారు జనాలు. అప్పటి వరకు ఎలా ఉండేదో తెలుసా? జ్వరాలు వచ్చినా, యాక్సిడెంట్లైనా, డెలివరీలైనా, ఏదైనా సరే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు మా ఇంట్లోనే ఫుడ్డు, బెడ్డు అన్నీ ఇక్కడే ఉండేవి. క్యారేజీలు కట్టకపోవడం, వాళ్ళ పాలు, ఆఖరికి ఫ్లాస్కోల్లో పాలు కూడా ఇక్కడ నుంచే పోసి పంపించేదాన్ని అనమాట. దుప్పట్లు కాంచి దిండ్లు కాంచి మొత్తం హాస్పిటల్లో సకలం ఇక మా ఇంట్లోనే వచ్చేవాళ్ళు, ఉండేవాళ్ళు. ఇక్కడికి అక్కడ క్యారేజీలు మోసేవాళ్ళు. నిజం చెప్పాలంటే మా ఆయన తరపు నుంచి అంటే కూడా నా తరపు వాళ్ళకే నేను ఎక్కువ పెట్టాను. అయినా సరే వాళ్ళకి నేను రూపాయి ఉన్నంత కాలం చేసి పెట్టినంత కాలం కూడా, రూపాయి ఉండి చేసి పెట్టినంత కాలం అసలుకి మనమ్మాయ నెంబర్ 1గా చేసి పెట్టిద్ది. మన అమ్మాయి వంటలు సూపర్ చేసిద్ది, మనమ్మాయ చాలా ఓపిక అని చెప్పేసి అన్నారు. నాకేదన్నా జ్వరం వచ్చినా కూడా ఎప్పుడు తిరిగి చూసిన వాళ్ళు కాదు. అయినా సరే నాకు సిగ్గు శరం ఏమీ రాలేదు అప్పట్లో. నా దగ్గర ఎప్పుడైతే రూపాయి లేకుండా పోయిందో అప్పుడు వచ్చినాయి అనమాట సిగ్గు శరం బుద్ధి. కానీ అన్నీ వచ్చినా కూడా ఏముంటుంది, ఆల్రెడీ అప్పటికే చేయి ఆర్చేసాను, అయిపోయింది, జరగాల్సినంత జరిగిపోయింది, ఇంకేమీ లేదు చేతిలో. కొత్త చేతులతో ఊరేగింపు అన్నట్టు అయిపోయింది అనమాట నా పరిస్థితి. ఈరోజు కొంచెం బెటర్గా ఉన్నానో లేదో, ఈ అమ్మాయి మా అమ్మాయే పర్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఫోన్లు చేస్తూ వస్తూ పోతూ ఉన్నారు. మనం నమ్మిన వాళ్ళే మనకి వెన్నుపోటు పొడుస్తారు రూపాయి విషయంలో. చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే నమ్మకంగా నమ్మి మోసపోయాను. మీరు ఎవరు మోసపోవద్దు. అది ఏదైనా సరే, అది బంగారం కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఏదైనా మన పర్సనల్ అనేది మన దగ్గరే ఉండాలి. మన రూపాయి అనేది మన దగ్గరే ఉండాలి. ఇంకో చేతుల్లోకి అసలుకి పోకూడదు. వాళ్ళు కన్న వాళ్ళైనా, తోడబుట్టిన వాళ్ళైనా, బంధువులైనా, ఫ్రెండ్షిప్ అయినా, ఎవరైనా సరే ఎవరుండే జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. ఇంకా చాలా ఉంది నా జీవితంలో. నేను ఎదుర్కొన్న ఆటపోట్లు చాలా ఉన్నాయి, చెప్పుకుంటే తరగనవంత. ఎవరికైనా ఉంటాయి అనుకోండి. కాకపోతే ఈ ఆయిల్ బిజినెస్ అనేది కూడా ఎలా వచ్చింది అని అంటే, నేను కింద పడుతూ లెగుస్తూ ఉన్న తర్వాతలే నాకు ఈ థాట్ అనేది వచ్చింది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి.